మిగతా వార్తలు చూద్దాం. రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసం వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతోంది. మార్చి 1వ తేదీన కడప నగరంలో రాయలసీమ ఎత్తిపోతల సాధన వేదిక పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సభలో రాయలసీమ లిఫ్ట్ ఆవశ్యకత, చంద్రబాబు చేసిన ద్రోహాన్ని ఎండగడుతూ క్షేత్రస్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయనున్నారు. రాయలసీమ 4 జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల నేతలు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ విషయంలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి కలిసి చేసిన ద్రోహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున కార్యాచరణ రూపొందించనుంది. గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో సుమారు 50 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు అందించే ఈ ప్రాజెక్టును వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా 80 నుంచి 90% పనులు పూర్తి చేస్తే ఎక్కడ జగన్కు పేరొస్తుందోనని చంద్రబాబు ప్రాజెక్టును పక్కన పెట్టేశారని వైఎస్ఆర్సీపీ మండిపడుతోంది. ఇప్పటికే పోతిరెడ్డిపాడు వద్ద బహిరంగ సభ నిర్వహించిన పార్టీ మార్చి 1వ తేదీన కడపలో సమావేశం కానుంది. రేవంత్ రెడ్డి గారు, ఈయన శిష్యుడు, తెలంగాణ ముఖ్యమంత్రి, నా మాటకు గౌరవం ఇచ్చి రాయలసీమ లిఫ్ట్ను ఆపేసినాడు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అసెంబ్లీలో. అంటే ఎంత దారుణం! అంటే నీ ఓటుకు నోటు కేసు కోసమో, లేకపోతే నీ శిష్యుడి కోసమో, లేకుంటే ఇంకొకరి కోసమో రాయలసీమ ప్రజలను పనంగా పెట్టే కార్యక్రమం చేస్తావా? రాయలసీమ ఇంట్రెస్ట్ను కాపాడే పరిస్థితి లేదా? నువ్వు ఎందుకు ముఖ్యమంత్రి కావడం జరిగింది? ఇంకా వెయిట్ చేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేసి తెలుగుదేశం పార్టీ మెడలు వంచైనా కూడా అది మొదలుపెట్టి పూర్తి చేయించే కార్యక్రమం తప్పకుండా చేయాలా అని చెప్పేసి మా కేంద్ర కమిటీ నిర్ణయించడం జరిగింది. పక్క రాష్ట్రం శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 800 అడుగుల్లో సైతం నీటిని తోడుకుంటుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఉంది. ఇది గమనించి మన రాష్ట్రం కూడా 800 అడుగుల్లో నీటిని తీసుకునేందుకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను వైఎస్ జగన్ చేపట్టారు. 90% మేర పనులు కూడా పూర్తి చేశారు. అయినా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేసి రాయలసీమ గొంతును కోశారు. చంద్రబాబు చేసిన ద్రోహాన్ని ప్రజలకు వివరిస్తూ రాయలసీమ లిఫ్ట్ ఎంత అవసరమో ప్రజలకు తెలియజెప్పేందుకు వైఎస్ఆర్సీపీ కలిసి వచ్చే పార్టీలు, ప్రజా సంఘాలతో కార్యాచరణ రూపొందిస్తోంది. వాటర్ రిక్వైర్మెంట్ కోసం తీసుకున్నదే ఇది. వీళ్ళు ఇది ఫైట్ చేయడానికి ఇది పెద్ద విషయం కాదు. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇది ఫైట్ చేసి వీళ్ళు ముందుకు పోవాల్సిన అవసరం ఉందా లేదా అని మేము ప్రశ్నిస్తాను. మా పార్టీ అధినాయకుడి పిలుపు మేరకు అందరూ ప్రజా సంఘాలు వచ్చే వాళ్ళందరినీ కూడా కలుపుకొని దీన్ని పెద్ద ఎత్తున మార్చి 1న ఈ రాయలసీమ ప్రాంత ప్రజల ఆకాంక్షలు ఇక్కడ ఉన్న వాళ్ళందరి కోసం కూడా, ఎందుకంటే రాబో రోజుల్లో ఆల్మట్టి ఎత్తు ఇంకా పెంచితే అసలు తాగేదానికి కూడా నీళ్లు ఉండకపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా అందరూ పెద్ద ఎత్తున తరలి రావాలా, ఈ ప్రాజెక్ట్ని కాపాడుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కాబట్టి స్వయాన తెలంగాణ ముఖ్యమంత్రి ఒక అసెంబ్లీలో ఆ స్టేట్మెంట్ ఇచ్చారంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే రైతుల్ని ఒకటే మనం చేస్తున్నా, అటువంటి ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, చంద్రబాబును ఒప్పించి రాయలసీమలో కడుపు కొత్తలు చేస్తున్నాడు అనేటువంటి ఆధారం చెప్తున్నా అంటే రాయలసీమ ప్రజలు చంద్రబాబుని క్షమిస్తారా అని చెప్పేసి నేను అడుగుతాను. రేపు 1వ తారీఖు జరిగే కార్యక్రమంలో మరి రైతుల తరఫున పిలుపు ఇవ్వబోతున్నాం. దానికి ప్రతి ఒక్క రైతు పార్టీలు ఖచ్చితంగా రాయలసీమ ఉంటే ప్రతి ఒక్కరూ మరి ఆ ఉద్యమంలో పాల్గొని మన రాయలసీమ రైతుల పరిస్థితిని, రాయలసీమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కదిలి రావాలని చెప్పేసి మనం చేస్తాం. చంద్రబాబు రాయలసీమ గొంతు కోశారని, దీన్ని ప్రజలకు అర్థమయ్యేటట్లు చెప్పి ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు వైఎస్ఆర్సీపీ సమాయత్తమవుతోంది. దీనికోసం రాయలసీమలోని ఉమ్మడి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల నేతలు కూడా ఉద్యమ బాట పట్టనున్నారు.